హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఈరోజు డ్రెస్సెస్ ఏం చూపించట్లేదు. మనం చూపించేది మొత్తం కూడా ఇదిగోండి. ఈరోజు సొరకాయ గారి సండే కదండి. ఈరోజు ఇంట్లో ఉన్న సొరకాయ గారెలు చేసిన ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తా. చూడండి, ఇదిగోండి ఇలా మనం సొరకాయని మనం తురుముకునేది ఉంటుంది కదండి, దాంట్లో ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాంట్లో మనకు వచ్చేసి బియ్యం పిండి వేసేసుకోవాలి. అది ఏంటంటే మన సొరకాయ ఇది ఉండాలండి, బియ్యం పిండి కంటే ఎక్కువ. అప్పుడే మనకు సొరకాయ గారెలు అనేటివి టేస్ట్ బాగుంటాయి. మనకు పిండి ఎక్కువ ఉందనుకోండి టేస్ట్ బాగోదు. ఇంకొంచెం పిండి పట్టి ఇంకా మనం ఏం అనుకోలేదు కదా, స్టాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఎక్కడన్నా అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అడ్జస్ట్ చేస్తే వస్తుంది, ఇక్కడ అడ్జస్ట్ చేస్తే వస్తుంది కానీ అండి మనకు చేయడానికి పెద్దగా బాగుంది కదా అని వేసుకోవాలా. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అదే చూపెట్టు. ఇది వస్తుంది, ఇట్లా ఇట్లా కరివేపాకు కూడా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇందులోకి నువ్వులు కూడా కొన్ని ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే అప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్ తోటి ఇంకా బాగుంటుంది. ఓకే, వేసుకోమన్నా కదా మొత్తం వేసుకోకండి, కొన్ని మీకు టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా వేసుకోవాలండి. మనకు ఉప్పు కొంచెం ఎక్కువనే పట్టిద్ది. కొద్దిగా చూసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి, సాల్ట్. ఇప్పుడు మనం ఇందులోకి పొడి కారం వేసుకుందామండి. కారం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్, కానీ మనకు చేసే టైం లేదు కాబట్టి అదే విధంగా ఎల్లిపాయ ప్లస్ జీలకర్ర ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఇలా పేస్ట్ వేసుకోవాలండి. జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ కూడా కలుపుకోవాలి మంచిగా. ఆల్రెడీ మనకు సొరకాయల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటే మనం పిండి అనేది కలుపుకోవాలండి. కొంచెం బౌల్ అనేది చిన్నగా అయింది, మనం కొంచెం పెద్ద బౌల్ పెట్టుకోవాలి. కాకపోతే మనం ఇంత చేస్తాం అనుకోలేదు, అది ఆటోమేటిక్గా అనేసేసరికి ఇదిగోండి ఇలా. అలా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్ తోటి మనకు పిండి అనేది కూడా మొత్తం కలిసిపోయిద్ది. ఇక్కడ పడ్డంతా క్లీన్ చేసేసుకుందాం, ఎందుకంటే మన కిచెన్ అనేది ఎప్పుడు మనకు నీట్గా ఉండాలి కాబట్టి.
గారె వేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఈ గారెలో కొన్ని వాటర్ అనేది ఇలా ఒక గిన్నెలో మనం వాటర్ అనేది తీసేసుకొని మనం గారెలు వేసుకునేటప్పుడు ఈ వాటర్తో మనం చేతులకి తడి పెట్టుకొని చేసేసుకోవాలండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తెలంగాణ సొరకాయ గారెలు చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయి. మీకు అన్నం తినాలనిపించినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఇలా చేసుకొని తినండి. టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఇప్పుడే దీన్ని టేస్ట్ చేయాలండి ఈ పిండిని కొద్దిగా, ఎందుకంటే మనలో సాల్ట్ ఉప్పు కలిసిందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి. ఓకే అండి, పర్ఫెక్ట్. గంట 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 గంట